వెల్కమ్ టు ఏఆర్కే న్యూస్. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఎంఆర్సీ భవనాన్ని కబ్జా చేసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎంపీపీ, ఎంపీడీఓ, ఎంపీఓ కార్యాలయాన్ని తక్షణమే ఖాళీ చేయాలని బుగ్గారం మండల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు నక్క చంద్రమౌళిలు స్థానిక తహసీల్దార్కు, ఎంపీడీఓకు విజ్ఞప్తి చేశారు. బుధవారం వారు స్వయంగా తహసీల్దార్ మాజిద్, ఎంపీడీఓ మాడిశెట్టి శ్రీనివాసులను కలిసి విజ్ఞాపన పత్రాలు అందజేసి వాస్తవ పరిస్థితులను వివరించారు. గతంలో అద్దె భవనంలో ఉన్న ఎంపీపీ కార్యాలయాన్ని రాజకీయంగా ఎంఆర్సీ భవనంపై కన్నుపడి కబ్జా చేసి అక్రమంగా ఆక్రమించుకున్నారని వారు ఆరోపించారు. ఉన్నతాధికారుల నుండి గాని, ప్రభుత్వం ద్వారా గాని ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమంగా కబ్జా చేసి ఎంఆర్సీ భవనంలో ఎంపీపీ కార్యాలయాన్ని కొనసాగించడం ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులకు, నాయకులకు తగదన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో అంగన్వాడీ కేంద్రానికి ఎదురుగా గల ఎంఆర్సీ భవనంలో ఎంపీపీ కార్యాలయం కొనసాగడం వలన రాజకీయ నాయకుల, కార్యకర్తలు అడ్డాలు ఇదే సాకుగా భావించి మద్యం ప్రియులు, గంజాయి ప్రియులు కూడా అక్కడే అడ్డాలు వేస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని వారు వివరించారు. వీటి వలన పాఠశాలలోని ఆడపిల్లలకు, మహిళా టీచర్లకు, అంగన్వాడీ టీచర్లకు, పిల్లల తల్లులకు, అంగన్వాడీ కేంద్రానికి వచ్చే గర్భిణీలకు, మహిళలకు అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొన్నారు. మద్యం ప్రియులు, గంజాయి ప్రియులు, ఆకతాయిలు ప్రవర్తన సరిగా లేని కొందరు రాజకీయ నాయకుల వలన అనుకోని సంఘటనలు జరిగే ప్రమాదం కూడా పొంచి ఉందని తహసీల్దార్ మాజిద్, ఎంపీడీఓ శ్రీనివాసులతో ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పాఠశాల ప్రాంగణంలో గల ఎంఆర్సీ భవనం నుండి ఎంపీపీ కార్యాలయాన్ని ప్రైవేట్ అద్దె భవనంలోకి లేదా గత కొన్ని ఏండ్లుగా ఖాళీగా ఉన్న సిరివంచకోట బాపతు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలోకి లేదా దాని ప్రక్కనే ఖాళీ ఉన్న అంగన్వాడీ భవనంలోకి మార్చాలని వారు సూచించారు. గతంలో కూడా అధికారుల దృష్టికి, నాయకుల దృష్టికి తీసుకువెళ్లినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని వారు ఆరోపించారు. ఇప్పటికైనా తక్షణమే ఈ కార్యాలయాన్ని ఖాళీ చేయకపోతే ఆడపిల్లల, మహిళల రక్షణ కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని వారు పేర్కొన్నారు.